ఈ గుడ్లవల్లేరు కేసు వల్ల డైవర్ట్ అయిపోయింది కానీ కాదంబరి జత్వాని అంశం మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అతిపెద్ద డిస్కషన్ పాయింట్ గా మారింది. అయితే అసలు కేసులో జరిగింది అంటే పోలీసుల వెర్షన్ ఎఫ్ఐఆర్ బయటపడిన తర్వాత తెలిసిన నిజాలు ఏంటంటే జిందాల్ సంబంధించినటువంటి స్టీల్ ఉంది కదా, జిందాల్ స్టీల్ సంబంధించిన వాళ్ళతో కాదంబరి జత్వాని ప్రేమలో ఉండి జిందాల్ సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీలో ఒక కుర్రాడు పెద్ద ఆయన పెళ్లి చేసుకుంటాను మాటిచ్చి ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉండి ఆ, వాళ్ళిద్దరి మధ్య ఆ, ఒక సన్నిహిత సంబంధం ఏర్పడిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేసి వదిలేశాడు. దాంతో ఆ అమ్మాయి కేసు పెట్టింది అతని మీద. ఈ కేసు విషయంలో వెనక్కి తీసుకోమని ప్రెజర్ పెడుతుంటే ఆ అమ్మాయి తీసుకోవట్లేదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సన్నిహిత పరిచయాల వల్ల అయితే పరిచయం అయితే డెఫినెట్లీ క్లోజ్నెస్ ఉంది. జిందాల్ స్టీల్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వెరీ క్లోజ్. మీకు కడప స్టీల్ ప్లాంట్ వీడియోలు చూసి తెలుసు. సో క్లోజ్ అవటం వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసుని జగన్మోహన్ రెడ్డి పంపించారు ముంబై. ఈ అమ్మాయి మీద వైసీపీ నేత అయినటువంటి కుక్కల విద్యాసాగర్ రావుతో కేసు పెట్టించి ఆ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ తెప్పించి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇక్కడ హెరాస్ చేసి కేసు వెనక్కి తీసుకునేలా చేశారు. ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళటమే ముంబైలో ఎవరైతే జిందాల్ మీద కేసు పెట్టిందో ఆ కేసు వెనక్కి తీసేసుకుంది. దీనికోసం జిందాల్ వాళ్ళు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళకి కోటాను కోట్లు డబ్బు ఇచ్చారు. ఇది ఆన్ ఎ హోల్ సినారీ వినిపిస్తున్నటువంటి మాట. ఇది ఏ మీడియా హౌస్ చెప్తున్న గురించి మాటల పోలీసులు చెప్తున్నారు స్పష్టంగా ఇది జరిగిందని. అయితే ఇందులో ఒకటి మెయిన్ థింగ్, కుక్కల విద్యాసాగరం అనేటువంటి వ్యక్తి నేను వైసీపీ కాదు, గతంలో ఎప్పుడో 2014లో 4 నెలలు వైసీపీలో ఉండి బయటకు వచ్చేసా. ఆ తర్వాత నేను ఏ రోజు వైసీపీలో లేనా ఆయన చెప్తున్నాడు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక అంశం, ఆమ్, ఎవరైతే జత్వాని ఉన్నారో ఆమె గురించి, కాదంబరి జత్వాని గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఏమని అంటే కాదంబరి జత్వాని హనీ ట్రాప్ అని అంటాం కదా మనం. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళకి కావచ్చు, లేదా ఎవరి లెవెల్కి వాళ్ళకి అమ్మాయిలు చాట్ చేయడం అవన్నీ చేసి ఒక చోటకి రమ్మని వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసిన తర్వాత అతని దగ్గర ఉన్న డబ్బు తీసుకోవడం, లేకపోతే అతను వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడము, ఇది వీటిని హనీ ట్రాప్స్ అంటాం. సో అమ్మాయి నచ్చితే వెళ్ళడం, తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళతో సెక్స్ చేసిన తర్వాత వీడియోల విషయంలో కానీ వాళ్ళ చాటింగ్లు కానీ వీడియో కాల్స్ తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ చూపిస్తాం, ఇంట్లో చూపిస్తాం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి హనీ ట్రాప్ అంటాం. ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉండే పర్సన్ ఆమె అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా ఇప్పటి వరకు ఒక 40 మందిని అట్లా చేసిందని, కోటీశ్వరుల పిల్లల్ని టార్గెట్ గా ఆమె అట్లా చేస్తూ ఉంటుంది, ఆమె కార్యక్రమమే అది, ఆమె ఆ రకంగానే డబ్బులు సంపాదిస్తుంది అనేసి ఆరోపణలు. ఆమె ఏమో నేను మోడల్ చిన్న చిన్న వేషాలు వేసాను బాలీవుడ్ లో అని చెప్తున్నాను. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నిజం అయి ఉండొచ్చు, కాపాయి ఉండొచ్చు, కానీ అంటే వీళ్ళు ఏమంటారు ఇదంతా చెప్పి అలాంటి వ్యక్తికి ఇలా చేస్తే తప్పేంటి? అలాంటి వ్యక్తి జిందాల్ వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు పోలీసులు చేస్తే తప్పేంటి? అది ఒక రాజకీయ నాయకుడిని, జగన్ అయినా చంద్రబాబునైనా, ఆ ప్లేస్ లో ఇప్పుడు జగన్ ఉన్నారు కాబట్టి జగన్ అయినా చంద్రబాబునైనా వీళ్ళని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి మూర్ఖంగా మాట్లాడడం మొదలెట్టారు జనాలు. ఆ అమ్మాయి ఎవరైనా కావచ్చు అబ్బా, ఒక మేల్ అయినా ఫీమేల్ అయినా, వాళ్ళ ఒక ప్రాస్టిట్యూట్ అయినా సరే, వాళ్ళని పద్ధతి ప్రకారమే డీల్ చేయాలి. ఒక ప్రాస్టిట్యూట్ ఉంది, ఆడో మగో ప్రాస్టిట్యూట్, వాళ్ళు ప్రాస్టిట్యూట్ అయినంత మాత్రాన వాళ్ళ మీద చెయ్యేసి మన ఇష్టం వచ్చినట్టు చేసే అధికారం మనకు లేదు. ఒక ఆడైనా మగైనా మన ముందు ఒంటి మీద గుడ్డలిప్పట్ల నించున్నా సరే వాళ్ళని టచ్ చేసే హక్కు మనకు లేదు. అది తెలుసుకోలేకపోవడం మీరు మనుషులు కాదని తెలియజేస్తుంది, సింపుల్ గా అంతే. నాకు వాళ్ళని చూస్తే ఇలా అవుతుంది అలా అవుతుంది అంటే అది నీలో లేనటువంటి నీకున్నటువంటి ప్రాబ్లం అది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉంటే అవతల లేదో నిన్ను సెడ్యూస్ చేయడానికి అట్లా చేస్తాం గురించి కాదు. ఇన్ జనరల్ గా ఒక వ్యక్తి అనుకోకుండా బట్టలేని పరిస్థితిలో ఉంటే ఉన్నారు కదా అని మనం వాళ్ళ మీద మన ప్రతాపాన్ని సెక్షువల్ గాను ఫిజికల్ గాను చూపించడం అనేది మూర్ఖత్వం. అది మానవత్వం కింద అసలు మనిషి కింద కదా, పశువు కంటే ఈయన పశువులు కూడా చేయవే మాటలు. పశువులు కూడా అవతల వాళ్ళ కన్సెంట్ ని అర్థం చేసుకుని చేస్తుంది. ఒక గేదె, ఒక ఆవు, ఒక కుక్కో, ఒక పిల్లో కూడా అవతల అవతల ఆ జాతికి, అవతల ఆడైతే ఆడ మగైతే మగ ఉన్నటువంటి కన్సెంట్ ఎట్లా ఉందో చూసుకుని చేస్తుంది. సో ఆమె అట్లా హనీ ట్రాపులు చేసింది కదా అని వీళ్ళందరూ వెళ్ళి ఆమెను ఇట్లా చేసుకురావడానికి జస్టిఫై చేయొద్దు. హనీ ట్రాప్ చేసి ఉంటే ఆ కేసులో మీరు కూడా వెళ్ళండి, సపోర్ట్ చేద్దాం. మనందరం ఎవరినైతే ఆమె హనీ ట్రాప్ చేయించిందో ఆ విషయంలో మనందరం ఆమెకి అగెనిస్ట్ గా పోరాడదాం, లోపల ఇద్దాం, క్వశ్చనే లేదు. కానీ హనీ ట్రాప్ చేసింది కదా అని రివర్స్ లో ఈ రకంగా ఆమెను డీల్ చేయడం అంటే పోలీసులే గూండాలుగా మారి సెటిల్మెంట్లు చేసేటువంటి ఒక వ్యవస్థని నిర్మించేటువంటి, ఆల్రెడీ నిర్మించి ఉన్నారేమో చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, దాన్ని జగన్ ఫాలో అయ్యారేమో, లేదు జగనే కొత్తగా నిర్మించారేమో, అది పాయింట్ కాదు ఇక్కడ. ఒక వ్యవస్థని చాలా విచ్చలవిడిగా గూండాయిజంలోకి పోలీసు రంగాన్ని తీసుకొచ్చి గూండాలు చేస్తారు అట్లా. ఎవరు చేస్తారు అట్లా? గూండాలు కాదు చేసి, గూండాలను అంతమంది ఇచ్చాల్సినటువంటి పోలీసులు చేయడం అంటే వాళ్ళు గూండాల్లో మార్చారు. ప్రభుత్వమే వాళ్ళు గూండాల్లో మార్చి సీఎం ఆర్డర్స్ మీద చేశారనేసి క్లియర్ గా అందులో కనబడుతుంది ఎఫ్ఐఆర్ లో. ఇంకేంటి మనం మాట్లాడేది? సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని మనం యాక్సెప్ట్ చేయకూడదు.
ఆమె ఆమె వ్యవహారం కావచ్చు, ఆమె కథ కావచ్చు, ఆమె ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, అది ఏదైనా ఉండొచ్చు. ఆమె హనీ ట్రాప్ చేసిందా, ప్రాస్టిట్యూషన్ చేసిందా, ఏమీ చేయలేదు, వాళ్ళని మోడల్ గా ఉందా, ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్లు మార్చిందా, లేదా ఒక్కడనే పెళ్లి చేసుకుని జీవితాంతం ఉందా, దాన్ని దీన్ని మనం జస్టిఫై చేయకూడదు. మనకు వచ్చిన సమస్యల్లో అదే. ఒక వ్యక్తి మంచి చేశాడు అనుకోండి, ఆడు మనకి ఇష్టం అనుకోండి, ఆడు పక్కన ఎంత పెంట చేసినా అదే చూపిస్తాం. మన మైండ్ లో అదే చూస్తాం, అదే చూపిస్తాం జనాలకి. అది అరే ఇన్ని ఓకే పని అయి చేశాడు కదా కాబట్టి ఆడంటే ఇష్టం రా. అదే మనకి ఇష్టం లేని వ్యక్తి 100 పనులు మంచిగా చేసి ఒక్కటి బ్యాడ్ చేసి అరే ఎన్ని చేసినారా ఆడికి చేస్తే నాకు నచ్చలేదురా. ఒక ఈగోయిస్టిక్ మెంటాలిటీ. మన మన యుగాల్ని స్టోన్ ఏజ్ అంటారు కదా, రాతి యుగము, ఆ యుగం ఈ యుగం అని. మనం బతుకుతున్నామే గత ఒక 50-100 ఏళ్ల నుంచి, రానున్న ఒక 2000 సంవత్సరాల వరకు ఈ యుగాన్ని ఈగో యుగం, అహంకార యుగం అని పిలిస్తే నా డబ్బు యుగం అని పిలుస్తారు, పిలవకూడదు. డబ్బు అంతరించిపోద్దాం ఫ్యూచర్ లో, గతంలో లేదు. కానీ డబ్బు యుగం అని పిలవకూడదు, దీన్ని ఈగో యుగం అని పిలవాలి. ఈగోయిస్టిక్ గానే బతుకుతున్నాం మన మెంటాలిటీ. సో ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏదైనా సరే, ఇక్కడ జరిగింది నిజమా కాదా అని ప్రూవ్ చేయడం గురించి మాత్రమే మనం ఆలోచించాలి. ఆ వ్యక్తి క్యారెక్టర్ని బట్టి వాళ్ళు ఎట్లా. ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ ఉంది, ఆ అమ్మాయిని మానభంగం చేస్తే ఓకేనా, ఎంత మహాపాపం, చాలా తప్పు అది. ఆమె ఇంటెన్షనల్ గా తన ఒళ్ళు అమ్ముకోవడం వేరు, అది అది వేరే వ్యవహారం. ఒక దొంగతనం చేశాడు ఒకడు, వాడిని చాలా తీవ్రంగా వచ్చి మర్డర్ చేసేస్తాం న్యాయమా? ఒకడు మర్డర్ చేశాడు, వాడిని ఇంకొకటి వచ్చి మర్డర్ చేయడం న్యాయమా? అలా అయితే ఇక చట్టాలు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఎందుకు ఉన్నది ఈ వ్యవస్థ అనేది ఒకసారి డీప్ గా ఆలోచిస్తే తెలుస్తుంది. ఆ సినిమాల్లో లాగో లేకపోతే మూర్ఖంగా ఎవడో అన్నాడు ఈ లాజిక్ ఏదో బాగుందని కాదు మనం ఆలోచించాల్సింది. సో అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ ఏది ఉన్నా సరే, ఏ థింగ్ అయినా లీగల్ గానే ముందుకెళ్ళాలి. ఆమెను అరెస్ట్ చేయాలన్నా లీగల్ గానే వెళ్ళాలి, ఆమెను డీల్ చేయాలన్నా లీగల్ గానే వెళ్ళాలి, ఆమెకి న్యాయం చేయాలన్నా లీగల్ గానే వెళ్ళాలి.